హాయ్ హలో అండి, మరి కొత్త లాగుతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. మరి చాలా రోజుల తర్వాత గార్డెన్ లాక్స్ అయితే రావట్లేదు కదా. మరి మా చిన్నక్క వాళ్ళ గార్డెన్ అయితే చూద్దాము. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని ప్లాంట్స్. ఓకేనండి. ఈ పెద్ద ఆకులు ఏమంటారు? పేరు అయితే తెలియదు కదా. ఇది కూడా దీని మీద వాటర్ వేస్తే అస్సలు నిలవకూడదు. ఇది కూడా ఆకులు భలే ఉండదు, బ్యూటిఫుల్. ఇది బాగుందమ్మా, ఈ టైపు పెట్టాలా, సూపర్గా ఉంది. కేరళ నుంచా? అంత ముందే ఉంది కానీ ఇక్కడ సైట్ లో ఉంటే ఒక పక్కన సైట్ లో ఓకే విసిరేసారు, దాంట్లో బతికింది. ఇది కూడా పెట్టు ఒకటి. అవి సపరేట్ గా పెడితే విడివిడిగా బాగుంటది, చూసారు కదా. ఇది మిరియాల చెట్టు అదే బుష్ పెప్పర్ అంటారు. బొమ్మలు పెట్టుకోవచ్చు. కరివేపాకు మంచి వాసన వస్తుంది. సౌండ్ కరివేపాకు మొక్కలు ఉన్నాయా? ఊరు నుంచి వస్తుంది మంచి వాసన. ఫస్ట్ బెస్ట్. ఏది కనిగిరిదా? ఇది ఈ క్రోటన్ కూడా బాగుంది. ఇది కదా మనీ ప్లాంట్ కదా. మనీ ప్లాంట్లోనే రకం. అవును, దాంట్లోనే యాక్చువల్లీ ఈ చెట్టు బాగుండేది, నీకు ఆడ పోయింది. ఇది రీపాట్ చేయాల్సింది, చేయలే. చిన్న దాంట్లో సరిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు పెట్టావు కదా రీసెంట్గా. అవును, ఇది చాలా రోజులైంది. ఇది గ్రోత్ తక్కువ, దీనిలో కూడా ఇది వచ్చేస్తుంది. అది అంతే, ఇంకా అన్నిట్లో వస్తుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోటన్. మంచి క్రోటన్స్. పేర్లు తెలియదు కానీ, పేర్లు అయితే తెలియదు కానీ క్రోటన్స్ మంచి క్రోటన్స్. దీని పేరు ఏంటో కలాపియా అంటారు. అది ఇది కలాపియా. ఇవన్నీ అదే జాతికి చెందని. ఇది వేరే. ఇది పేరు ఏంటో మర్చిపోయా. ఇది వచ్చి సిల్వర్, అగ్లోనిమా సిల్వర్. అదే కూడా ఇవి అవునే పెద్దది. ఇది అయితే ఇంత పెద్దది ఉందా? ఇది అక్క నాకు ఇది చిన్న పాటు, అది రెండు ఉన్నాయే, ఒకటి ఇవ్వు. అయితే నా దగ్గర అది పెట్టా వైట్, అది రావట్లేదు ఎందుకనో. నువ్వు ముందు ఒక తొట్టెలో పెట్టావు కదా, ఇదే మచ్చలది ఏదో. అదే నువ్వన్నా తెచ్చి కొంచెం. ఇది బాగుంది, పెద్దగా ఉంది. ఇది ఏదో అంటారు కదా దీన్ని, ఈ చెట్టుని ఏదో నేను టీవీలో చూశాను. ఈ క్రోటన్ని ఏదో అన్నారు, అబ్బా గుర్తురాదు. దీనిలో లేవు అంట్లు, అది రావట్లా. అదే నువ్వు చూడు రేపు వస్తే. అసలు రావట్లా. కింద పెట్టాను మా అక్కకి
అది ఎక్కడో వేసుకుంది వచ్చిందాన్ని ఇక్కడ వేసుకుంది. ఇది వేరే కదా ఇది అది వచ్చి తీసుకెళ్ళి లిల్లీనా వైట్ ఫ్లవర్ వచ్చి పోయింది. ఇది ఫ్లవర్ వచ్చిపోయిందా? ఇది ఎక్కువ మనకి జాక్సన్. ఇది కూడా ఇది ఒకటి పెట్టుకోండి, ఆకు పెడితే వస్తుంది మరి. ఇది బాగుంది. ఇది కూడా ఈ టైప్ ఇట్లాంటివి రేరీ పెట్టాలి. ఏది ఇది ఇది ఏది ఆన్సలే రావడం ఉన్నదా? అక్కాయ కాడ ఉందా? అదే ఈ దీనికంటే అది బాగుంటుంది. అవునా? మెడల్ పాకులు అక్కడ వచ్చేసావా? చిన్న కొమ్మ తెచ్చి పెట్టే జీజీ ప్లాంట్లో ఇంకో ప్లాంట్ వస్తుంది చూడండి, బాగుంది. ఇక్కడ ఇట్లా వస్తుంది, బాగుంది కదా. అది విప్పారి ఇట్లాగా నెక్స్ట్ వచ్చేవి హైట్ వస్తాయి. నా దగ్గర వస్తుంది నిదానంగా. ఇది రాదా కదా కదక్క? ఇది ఈ క్రోటను కాదా? ఇదే ఇది వాటర్ క్యాబేజ్ అంటారు. ఇది కదా వాటర్ క్యాబేజ్. వాటర్ క్యాబేజ్ పూరా షోకే. ఇది కూడా నేను మార్చాను నిన్న. బాగుంటుంది. బాగుంది. పెద్ద తొట్లో బాగుంటుంది. మొన్న చిన్నది ఉంది, చిన్న దాంట్లో, అందుకని ఇది పెట్టా. ఇది కూడా ఇది కదా, ఇది ప్లాంట్. ఇది ఇది ఏమంటారా? ఇది రబ్బర్ ప్లాంట్. రబ్బర్ ప్లాంట్. క్రోటన్స్. ఇదేంటిది? పువ్వు వచ్చింది. ఇది బాగుందమ్మా, ఇది పెట్టు. ఓకే, ఇది ఇట్లా వెరైటీగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నాకు స్థలం తక్కువ, అందుకని నేను అన్నీ పెట్టండి. ఇది తీయలేదు నేను నచ్చదు. ఈ ఎండలకు కొంచెం మొక్కలు అన్ని పాడైపోయింది. నాకైతే భలే గ్రీన్గా ఉండేది అసలు. ఇది ఫస్ట్లో బాగుంది, చూసాను. గ్రీన్గా ఉండేది భలే. ఊరికే పెట్టాను. ఒకటి బతికిన బతుకు. డెజర్ట్ ప్లాంట్. డెజర్ట్ రోజ్. రోజ్ అని అదే దాని పేరు ఏమంటారు? ఇది కూడా నాకు ఇదైతే బాగుంది అనుకుంటాను ఎప్పటి నుంచో. అలాగే ఇప్పుడు వచ్చింది కొంచెం గోల్డ్. దాని గోల్డ్ షాప్కి పోతే అక్కడ పడింది ఇది, అందుకు ఇది తీసుకొని వచ్చి పెట్టా. ఎంత బాగా ఇప్పుడు భలే ఉంది కదా. ఇది డిజైన్ బాగుంది, ఇంకా డిజైన్గా వస్తుంది. పెద్దగా అయ్యే కొద్ది అంటే హెల్తీగా ఉంటే బాగా వస్తుంది. కొమ్మ కాదు, వేరున్నట్టు. వేరు ఉందా లేదు కదా? ఏమో ఉన్నట్టు, లేకపోతే వేస్ట్ అవుతుంది. గడ్డ ఉంది, వస్తుంది మళ్ళీ కదా. అది తీసి దాంట్లో ఇది పెడతా. ఏ చెప్పు, ఆ జీజీ ప్లాంట్ తీసి దాంట్లో ఇది పెడతాను. పోయింది, అది వేరు ఉంటే బాగుంటుంది కదా. ఇది కూడా పెట్టాలి, పెట్టి ఇది ఒకటి వస్తుంది వేరు నుంచి. ఇవి అన్నీ పోయినాయి, చాలా ఉండేవి. 2 తొట్లు కొనుక్కొచ్చింది బిల్లు. అవును, ఇది దీనికి జాయింట్గా వచ్చింది, వేరు లేదు. దానికి కూడా చిన్నది ఉంది కానీ వేరు లేదు. వేరు ఉన్నది ఇంకా చాలే, అది వస్తుంది.
ఇది కూడా ఇది అట్లా ఇది ఉండేది కానీ నీ దగ్గర ఏమైంది? ఇది అది పోయిందట. ఎట్ట పోయింది? అప్పుడు మేము ఊరికి పోయినా నా దగ్గరే తక్కువ ఉందమ్మా, ఇదే ఉంది. ఆ తర్వాత చాలా రేట్ ఎక్కువ ఇది. అవునా? 1000 రూపీస్ అమ్మాయి. అది ఊరగానే వస్తుందా? లేదు రాదు. కొమ్మ పెట్టాలా? కొమ్మ పెట్టాలి. ఆ కొమ్మ కూడా వస్తుంది రాదు కాబట్టి. ఇదిగో వేరు ఉన్నది. ఎండిపోయింది మొత్తం పైకి వచ్చింది. దీనిలో పెడతా ఉంది. ఎండిపోయింది ఇది రాదు. అవును. ఇక్కడ పెడదాం. మట్టికి లేదు ఇక్కడ. వేరే దాంట్లో పెట్టి ఆడేందుకు పెట్టావు? పోతుంది. అది అంతా అల్లుకుపోయింది కదా. వస్తుంది ఎక్కువ లేదు అసలు. ఇది ఒక్కరే ఉంది. వేరే దాంట్లో పెట్టు. మట్టి ఎక్కువ ఉన్న దాంట్లో పెట్టమా? దీంట్లో పెట్టు. అక్కాయ కాడ లేదట్టుంది కదా. లేదు. ఇది అడిగితే 800 1000 చెప్పారు. అంబుజా నేను ఇద్దరం వెళ్తే నర్సరీకి. చాలా రేట్ ఎక్కువ ఇది. అందుకని వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి కొద్దిగా ఇచ్చి చిన్న తెచ్చి పెట్టుకున్నాం ఇద్దరం. లూజ్గా ఉంటే వస్తుంది. బతకని తర్వాత మారుతాం. వానలకు వస్తుంది అది. తీయక ఎట్లానే అది రంధ్రాలది. అది రానిలే నా దగ్గర. వేరు పోయింది చూడు. మళ్ళీ బ్రతకు వేర్లు. బతికిద్ది ఇది. ఏ నా కాడ ఎట్ట పెట్టినా బతుకుద్ది. ఎండ లేదు కదా అందుకని ఎట్టయినా బతుకుద్ది. ఇది మొండి మొక్క ఇది. నాకు అసలు వేరు లేకుండా రోడ్డు మీద చిన్న కొమ్మ పడి ఉంటే ఇది ఏంటో బాగున్నట్టుంది అని ఆకు కూడా లేదు. అది తీసుకొని వచ్చి పెట్టాను నేను. ఇక్కడ లేకపోయినా వస్తుంది. కట్ చేసేదా ఇంకా? ఈ వేరు కనుక్కుంటే చాలు వచ్చేస్తుంది. అది మొత్తము వేరు పెట్టి అది అట్లా పెట్టేస్తాలే. అట్లానా? స్టార్టింగ్ లోనే వాళ్ళ దగ్గర తెచ్చింది. ఎవరు కాడ? అదే ఒకళ్ళు ప్రేయర్ పెట్టుకున్నారు. వాళ్ళే తీసుకెళ్ళండి మీకు ఇష్టం కదా అని ఇచ్చారు. అవునా? ఇది బాగానే ఉంది కదా. బాగానే ఉంది చూడటానికి. ఇది రాదులే వేరు లేకుండా రాదు. ఇది వేరే కదా? అదేనా? అది ఇప్పుడే వద్దులే. కొంచెం పెరగని ఇది కూడా పెడతా. అవును. హెల్తీగా లేదు కదా అందుకని రాదు. అందుకే ఇది పడిపోతుంది. వంకరగా ఉన్నది అందులో. అది పడిపోయింది అంటే దానికి వీలు కలిగి చేసింది. దీనికి వీలుగా ఇదేమో బాగానే ఉంది. దీని కింద ఉండేసరికి అలాగా పడుకొని చూపిస్తుంది మనల్ని. మనుషుల్లానే అనమాట. ఒక ఆమె చెప్తా ఉందిలే యూట్యూబ్లో. మాట్లాడతాయండి చెట్లు నాతో అని. అట్లాగా వర్షాలప్పుడు పెట్టచ్చులే. వర్షం లేనప్పుడు కదిలేవు. అవును. చెట్లు సాయంత్రాలు కదిలేయచ్చులే. వీటికి ఏమన్నా వేయాలా లేకపోతే రావా? మట్టి మంచిది కాదు కాబట్టి నా దగ్గర ఉన్నది ముఖ్యంగా పాత మట్టి కదా. ఏమన్నా వేయాలి వాటికి. అదే బియ్యం నీళ్ళు నానబెట్టి మన బియ్యం కడిగి పోసానక్క. బియ్యం కడిగి ఆమె సత్యవతి బియ్యం కడిగేది పోయి కరివేపాకు చెట్టు పోస్తుంది తీసిపెట్టి.